సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సాయి తరుణ్ తేజ్ గారిది 'గాంజా శంకర్' అనే మూవీ రాబోతుంది సార్. దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ పైన ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంటే మూవీ టైటిల్ మార్చాలని నోటీసులు ఇచ్చారు. ఈ మూవీ టీజర్ కూడా కాస్త యువతపై ప్రభావం చూపించేలా ఉందని, డ్రగ్స్‌ని ప్రోత్సహించేలా ఉంటే సీన్లు తొలగించాలని కూడా వాళ్ళు ఇలా చెప్పడం చూస్తున్నాం. మరి ఏం చెప్తారు సార్ వాళ్ళ చేసిన ఈ విమర్శల పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే గతంలో కూడా 'గుడుంబా శంకర్' అని ఒక సినిమా చూసాం మనం. కాబట్టి ఇది కొంచెం ఈ తరహా అభిప్రాయాన్ని ప్రమోట్ చేసేదిగా ఉంది అని వాళ్ళు స్పందించారు. ఆ స్పందనని గౌరవించాలి కనీసం. అయితే ఈ సినిమాల మీద, లేకపోతే సినిమా వాళ్ళ మీద, సినిమా వాళ్ళ డ్రగ్స్ వ్యవహారం మీద కేంద్రీకరణ జరుపుతున్నారు, బాగానే ఉంది. కానీ రాజకీయ నాయకుల ప్రమేయము డ్రగ్స్ సరఫరాలోను, పెడ్లింగ్లోను, రాజకీయ నాయకుల ప్రమేయము, వాళ్ళకు అందుతున్నటువంటి ముడుపులు, వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది కదా వీళ్ళు. నిజానికి ఆ సినిమాలో ఒకవేళ టైటిల్ అదే పెట్టినా హీరో ఆ వ్యాపారం చేసేవాడు అయినప్పటికీ మనకి చాలా సినిమాలు చూసాం మనం. అతను చివరిలో మనసు మార్చుకుంటాడు, వాళ్ళని అది పద్ధతి కాదు అని తెలుసుకుంటాడు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు విరోచితంగా. ప్రపంచవ్యాప్తంగానే గంజాయి అమ్మకాలని ఆపేస్తాడు అతను. ఆ లెవెల్లో కథ నడపడం అనేది మన వాళ్ళు చేసే పని అదే. ఇప్పుడు ఆ సినిమాలో కూడా అదే ఉంటుంది. అంటే మెజారిటీ సినిమా అంతా ఇతను ఆ వ్యాపారంతోనూ, ఆ వ్యవహారంతోనూ, ఆ వ్యసనంతోనూ కొనసాగచ్చు హీరో. చివరి 3-4 రీళ్లలో అతను మారు మనసు పొంది ఇది తప్పు అని తెలుసుకుని, ఇది తప్పు అని చెప్పి తిరగబడి, తనలాగే సఫర్ అవుతున్నటువంటి వాళ్ళందరినీ కాపాడి ఈ డ్రగ్స్, ఈ గంజాయి నుంచి ప్రపంచాన్ని విముక్తి చేసే ఒక ప్రవక్తగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. మన సినిమాలు అదే చేస్తారు జనరల్గా. ఎయిడ్స్ అవేర్నెస్ జరిగే రోజుల్లో ఎయిడ్స్ అవేర్నెస్ పేరుతో సినిమాలు తీసి సినిమా అంతా శృంగారం పెట్టి చివరిలో ఇలా విశృంఖల శృంగారం చేయటం వలన ఎయిడ్స్ వస్తుందని ఒక చిన్న సందేశం ఇచ్చి క్లోజ్ చేస్తారు. వచ్చే ప్రేక్షకుడు ఆ మొదటంతా చూడటానికి వస్తాడు, చివరిలో సందేశం టైంకి వాళ్ళకి తెలుసు ఈ సందేశం ఇస్తారు ఇక్కడ, లేచి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయారు కూడా. ఈ సినిమాలు కూడా అంతే. హీరో అంటే ఆ ఏరియాలో, ఆ బిజినెస్లో ఉన్నటువంటి మ్యాజిక్, ఆ డ్రామా, పోలీసులతో వాళ్ళు పడే ఘర్షణలు, రెబల్నెస్, వాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకునే పద్ధతి, ఇవన్నీ తీస్తారు. ఇవన్నీ ఊరికే తీయరు, దాని మీద కొంత పరిశోధన ఉంటుంది. అవన్నీ చాలా సాధికారికంగానే చెప్తారు. కానీ ఫైనల్గా ఇతను దానికి విరుద్ధమైనటువంటి ఒక ప్రభుత్వ స్టాండ్ తీసుకుని వాళ్ళ మీద దాడులు చేయటంతో కథ ముగుస్తుంది తప్ప అసలు ఏరియాలోకి వెళ్ళరు. ఈ రోజున భారతదేశంలో డ్రగ్స్ అనేది, అంటే ఒక సంస్థ సీరియస్గా రియాక్ట్ అయింది ఒక సినిమా టైటిల్ మీద అంటే ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఉన్నాయి ఈ విషయం మీద అని అనిపిస్తుంది కదా మనలాంటి వాళ్ళకి. ఇది ఊరికనే మసిపూసి మారేడుకాయ చేయటమే. ఈ గంజా అనేటువంటి పదం మీ టైటిల్లో నుంచి తీసేయండి, మీ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉంటే తీసేయండి అని ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, యూనిట్కి నోటీసులు ఇవ్వడంతో పాటు సెన్సార్ వాళ్ళకి ఒక లేఖ కూడా రాసుంటారు. అయ్యా దీనిలో గంజాయి ప్రమోషను ఇలాంటి సన్నివేశాలు ఉంటే తీసేయండి అని. ఈ కేంద్రీకరణ బాగానే ఉంది, కానీ అసలు మన సమాజంలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ బిజినెస్, వీటి గురించి ఇంకొంచెం సీరియస్గా పట్టించుకుని రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అసలు ఈ డ్రగ్స్ వ్యాపారం ఎలా జరుగుతుంది దేశంలో, ఎక్కడి నుంచి రావాలి, సరిహద్దులు దాటి రావాలి కదా డ్రగ్స్ లోపలికి. గంజాయి ఇక్కడ పండిస్తారు, పండించేటప్పుడు కూడా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక పొలిటీషియన్ ప్రొటెక్షన్ లేకుండా గంజాయి సాగు జరగదు. సాగు జరిగిన తర్వాత దాని మీద చాలా వ్యవహారం ఉంటుంది. దాన్ని ఎండబెట్టడం, ఇవన్నీ ఓ పరిశ్రమ నడుస్తుంది దాని మీద. ఈ పరిశ్రమలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటానికి ఒక పొలిటీషియన్ అండ లేకుండా జరిగే వ్యవహారం కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి లూప్ హోల్స్, ఇప్పుడు డ్రగ్స్ వస్తున్నాయంటే సరిహద్దులు దాటి వస్తాయి అవి. ఆ ఏరియాలో ఈ దేశంలోకి ఏది రావాలన్నా, ఏది పోవాలన్నా కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? అదానీ చేతిలో ఉన్నాయి. ఈ దేశంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. కాబట్టి
దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు మాట్లాడరు. ఈ దేశంలోకి డ్రగ్స్ ఎవడు చేస్తున్నాడు, ఎవడు అమ్ముతున్నాడు, దీని వెనకాల రాజకీయ నాయకుల పాత్ర ఏంటి, వీటిని సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ నైజీరియన్సే ఎందుకు అవుతారు అంటే ఆ ఏరియాలో సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు. దీని మీద ఏదైనా గలబా జరిగితే అన్నీ వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఒప్పందం కేసులు అంటారు వీళ్ళ. ఒప్పుదల కేసులు అంటే ఏంటంటే వాడు నేరం చేసిన వాడు వేరే ఉంటాడు, వాడిని పక్కకు తప్పించేసి వాడి ప్లేస్లో వీడిని పెడతారు. వీళ్ళని జైళ్లలో ఒప్పందం కేసుల వాళ్ళు అంటారు. వీళ్ళని కొంచెం చులకనగా చూస్తారు. అంటే అక్కడ నేరం చేసి వచ్చిన వాళ్ళకి, నేరం చేయకుండా మేదేసుకుని వచ్చిన వాడికి మధ్య చిన్న ఇగో క్లాష్ ఉంటుంది. వాడు వీడిని చాలా చులకనగా చూసి కాళ్ళు పట్టు, నువ్వు జస్ట్ ఒప్పందం కేసు ఒప్పుకుని వచ్చావు లోపలికి నీ ఆర్థిక అవసరాల కోసం, మేము నేరం చేసాం, బలానా వాడిని కొట్టాం, లేకపోతే చంపే ప్రయత్నం చేసాం, 307, 302 అని చెప్తాడు. చెప్పి వాడు వీడిని చులకనగా చూస్తాడు, వీడు హర్ట్ అవుతాడు, గాయపడతాడు. కాబట్టి ఈ ఒప్పందం కేసుల వాళ్ళు వీళ్ళని పెడతారు, నైజీరియన్స్ ఇలాంటి వాళ్ళు, వీళ్ళ ద్వారా వస్తున్నాయి డ్రగ్స్ అని చెప్పి ఒక నేరేషన్ ఇచ్చేసి వాళ్ళని తోసేస్తారు లోపలికి. కానీ కార్పొరేటర్ స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి స్థాయి వరకు డ్రగ్స్ బిజినెస్లో సంబంధాలు ఉండే అవకాశం ఉంది, ఏ పార్టీ అయినప్పటికీ. నేను కేవలం మోడీని అంటలా, గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు అందరికీ అన్ని వ్యాపారాల్లోనూ ప్రమేయం ఉంటుంది. అయితే 95కు ముందు ప్రధానులు అయిన వాళ్ళకి అంత ప్రమేయం ఉండకపోవచ్చు, కానీ 95 తర్వాత ప్రధానమంత్రులు, 95 టైంలో ప్రధానులుగా ఉన్నవాళ్ళు, అంటే నరసింహారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే మోడీ గారి వరకు ఏ పార్టీ అయినప్పటికీ, అది జనతా కావచ్చు, జనతా దళ్ కావచ్చు, భారతీయ జనతా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీటన్నిటి తాలూకా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరికీ ఈ వ్యాపారం తాలూకా షేర్లు అంది ఉంటాయి అనే దానిలో ఎటువంటి అనుమానము పడాల్సిన అవసరం లేదు. పొలిటికల్ ఏరియాలో మాట్లాడకుండా సినిమాల మీద కేంద్రీకరించి మాట్లాడి ప్రజల దృష్టిని ఆకట్టుకుని చాలా అద్భుతంగా పనిచేస్తోంది ఈ సంస్థ అని పబ్లిక్ అనుకోవాలి. ఇప్పుడు ఏదో రకంగా ప్రొడ్యూసర్తో మాట్లాడి అక్కడ ఏదో టైటిల్ మారుస్తారు, మార్చారు అనుకుందాం, జనం హ్యాపీ కదా. కొంతకాలం పాటు ఈ డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తోందని చెప్పుకుంటారు. ఇదో ఉదాహరణగా ఆ మధ్య ఏదో సినిమాకి టైటిల్లో గంజాయి అని పెడితే మార్పించారు, ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, ఎంత కీన్ అబ్జర్వేషను అని చాలామంది చంకలు గుద్దేసుకుని పక్కకెళ్ళి గంజాయి తాగొచ్చు. ఇది జరుగుతోంది వ్యవహారం. కాబట్టి ప్రతి చోట హిపోక్రసీ అనేది బలంగా ఉంది. ఆ హిపోక్రసీలో నుంచి ఇచ్చినటువంటి ప్రకటనే అది. కథలో ఇలాంటివి చూపచ్చు, ఎందుకు చూపుతారు, చూపితే తప్పేంటి. ఒకవేళ ఒక గంజాయి వ్యాపారస్తుడిని గంజాయిలో అది తీసుకెళ్ళి విద్యార్థులకు అమ్మేటువంటి కుర్రోడు, వాడి సఫరింగు, వాడి జీవితము, దాని మీద సిన్సియర్గా సినిమా తీస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగదు అంటే ఎక్కడో ఊరికనే ఆ ఏరియాలో ఉండే రెబల్నెస్ దీన్ని వాడుకోవటానికి ఆ క్యారెక్టర్ని పెట్టుకుంటారు. ఫైనల్గా వీళ్ళు చెప్పేది దాని వ్యతిరేకమైనటువంటి వ్యవహారం, ఆ జీవితాల్లో వెళ్తున్న బాధలు, ఆ లైఫ్లోకి వెళ్తున్నటువంటి చాలామంది పేద యువకులు ఉంటారు, వాళ్ళ సఫరింగ్ గురించి వీళ్ళు సినిమాలో సిన్సియర్గా ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడరు. వాళ్ళు అక్కడ మసిబూసి మారేడుకాయ చేస్తారు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మసిబూసి మారేడుకాయ చేస్తారు. ఇప్పుడు ఆయన సినిమాలో ఆ గంజాయి టైటిల్ పెట్టిన సినిమాలో కథ ఏం గొప్పగా ఏమి ఉండదు. గొప్పగా అంటే ఆ ఏరియాలో బతుకుతున్నటువంటి జీవుల జీవితాల్లో జరుగుతున్న ఘర్షణలు ఆ సినిమాలో చెప్పరాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ. చెప్పకుండా సాంప్రదాయాన్ని రుద్దుతారు చివరిలో మసిబూసి మారేడుకాయ చేసి, వీళ్ళు ఎలా కేసులు పెట్టినట్టే. కాబట్టి వీళ్ళు రాజీ పడతారు. రాజీ పడి మనం చాలా అద్భుతంగా ప్రజల దృష్టిలో హీరోలం అయిపోయాం కాబట్టి మనం రాజీ పడిపోయి నా మాట మీరు విని ఆ టైటిల్లో ఏదో పెట్టండి కొంచెం అని చెప్పేసి ఏదో పెడతారు. గంజాయిని అణిచేసిన అని ఏదో ఒకటి పెడతారు అక్కడ. అంటే వాడి వర్షిప్ వచ్చేలాగా పెట్టి దీన్ని వ్యసనంలా చూపించేలాగా టైటిల్లో చిన్న చేంజ్ చేసి కొన్ని సన్నివేశాలు ఏవో కట్ చేసామని చెప్పి ఒక డ్రామా నడిపి క్లోజ్ చేస్తారు.
ఈ వ్యవహారంలో కొంత డబ్బులు చేతులు మారచ్చు కూడా, అటునుంచి ఇటు మారచ్చు, వీళ్ళు అటునుంచి ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. తద్వారా ఇద్దరూ అద్భుతమైనటువంటి వ్యక్తులుగాను, అదొక అద్భుతమైన డ్రగ్ కల్చర్కి వ్యతిరేకంగా వస్తున్న సినిమా కానీ ప్రాజెక్ట్ కావచ్చు. కానీ సినిమా వాళ్ళు ఈ నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఆడిన డ్రామాగా మాత్రమే చూడాలి దాన్ని. ఇదేదో దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం అని అనుకుంటే భ్రమే. దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం సీరియస్గా వాళ్ళకు ఉంటే చాలామంది రాజకీయ నాయకులు లోపలికి వెళ్ళాలి ఈ వ్యవహారంలో. వాళ్ళు ఎప్పుడు టచ్ చేయరు, అసలు ఆ ఏరియాలోకి వెళ్ళరు, వాళ్ళు టచ్ చేయరు. అది కండిషన్. ఇదొక డ్రామా చూస్తున్నాం ఇప్పుడు.